So let's start. Okay. So start చేసే ముందు I have two questions అండి. ఆ questions అడుగుతాను. The first question వచ్చి why you want to learn Power BI? Why you want to learn Power BI? Power BI ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? Power BI ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? I'm into Anyone? same domain like ClickView. As of now, I'm using ClickView. So I Okay. wanted to move to some other tool. That's it. Okay. Okay. Next. ఇంకా Market is having very good opportunities. So I'm looking for that interest ఓకే for any dashboards. Yeah. అండర్స్టూడ్. నెక్స్ట్ ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా గైస్ మీకు? దట్స్ ఇట్. ఓకే ఫైన్. దెన్ వాట్ ఈస్ పవర్ బిఐ అంటే మీరు సెర్చ్ చేసి ఉంటారు కదా. సో బిఫోర్ జాయినింగ్ దిస్ పర్టికులర్ సెషన్ మీరు సెర్చ్ చేసి ఉంటారు వాట్ ఈస్ పవర్ బిఐ? మీ ఉద్దేశంలో వాట్ ఈస్ పవర్ బిఐ? It's a dashboard. Graphical Basically, it's a representation of data. ఓకే business analytic reporting, ఓకే business intelligence reports. Yeah. ఓకే BI reports basically. ఓకే ఓకే. సి యాక్చువల్లీ పవర్ బిఐ ఇస్ ఎ టూల్ అండి. ఓకే. ఈ టూల్ని మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఒక రా డేటాని మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ కన్వర్టింగ్ ద డేటా ఇంటూ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో దానికోసం వీఆర్ గోయింగ్ టు యూజ్ అ టూల్ కాల్డ్ పవర్ బిఐ. ఓకే. So I'm presenting my screen. So now last question వచ్చి how you got to know about this particular means ఈ పవర్ బిఐ సెషన్స్ గురించి మీకు ఎలా తెలిసింది? How you got to know about this one? బికాజ్ నేను ఎందుకు అడుగుతున్నానంటే సో ఎవరైనా నా రికార్డింగ్స్ కానీ అలా ఏమన్నా చూసారా? సో దట్ ఈస్ ద క్వశ్చన్. No, actually, Venkat has forwarded the. I've enrolled in BLR trainings. So Okay. this is my first session, Andy. So I was Okay. attended another demo, but not the Power BI. But today I thought I will attend this Power BI and see. Okay, I will got tell it. you in the last and why I am joining in this demo, so that you Sure, can guide sure, me. sure. ఓకే. ఎవరైనా నా రికార్డింగ్స్ చూసారా ఇంతకు ముందు? No. Okay, fine. No. Okay, fine. No problem. So let's start with my introduction. Myself, Narendra. Okay, Narendra Kumar Andi. Okay, I'm having around 11 plus years of experience. Okay. నా కోర్ స్కిల్ సెట్ వచ్చి పవర్ బిఐ, అడ్వాన్స్డ్ ఎక్సెల్, విబిఏ, మ్యాక్రోస్, పవర్ ఆటోమేట్, ఎస్క్యూఎల్ ఇవన్నీ యూస్ చేస్తామండి టు వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్స్. ఓకే. ఇది నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఇది కనుక పక్కన పెడితే ఐ హ్యావ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. ఐఎమ్ డూయింగ్ దిస్ వన్ ఫ్రమ్ లాస్ట్ 4.5 to 5 years. Okay. I'm there with VLR from last 3.3, 3.4 years. సో లాస్ట్ 3.5 years నుంచి ఐఎమ్ దేర్ విత్ విఎల్ఆర్. ఓకే. సో మేము ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 47 బ్యాచెస్ కంప్లీట్ చేసామండి. దిస్ ఇస్ 48th బ్యాచ్. Okay, this is 48th batch. I have trained so many people అండి. Okay, across means different people like pharma background కావచ్చు, like means నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. సో మెనీ పీపుల్ని నేను ట్రైన్ చేశాను. సో మెనీ పీపుల్ గాట్ ప్లేస్డ్ ఆల్సో. ఓకే. సో అండ్ ఐఎమ్ అ సర్టిఫైడ్ పర్సన్ అండి. ఐఎమ్ ఎ PL 300 సర్టిఫైడ్ పర్సన్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. So this is my this is my certificate. Is this? Yeah, this is my certificate. So I'm a PL 300 certified person, Andy. Okay. So the point here is I'm doing this one from so many years. Okay. So I have a good experience in teaching as well. Okay. So మీకు ఏమైనా questions ఉన్నాయా? Any questions? No, No. Narendra. Okay, fine. So then let's start with the course. Okay. So ప్రజెంటేషన్ మోడ్లోకి తీసుకొని వెళ్ళాను. సో క్లియర్గా కనబడుతుంది కదా మీకు ఇప్పుడు? ఎస్, నో? Yes, Narendra. Yes. ఓకే, సూపర్.
So what is Power BI? Power BI is a data visualization tool. Okay, it's a data visualization tool that converts the raw data from different data sources to interactive dashboards. Left side లో ఉన్న raw data ని right side లో ఉన్న visual means the dashboard రూపంలోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏమి యూస్ చేసుకొని వీ కెన్ యూజ్ అ టూల్ కాల్డ్ పవర్ బిఐ. పవర్ బిఐ అనే టూల్ని యూస్ చేసుకుని లెఫ్ట్ సైడ్లో ఉన్న రా డేటాని రైట్ సైడ్లో ఉన్న డాష్బోర్డ్గా కన్వర్ట్ చేయొచ్చు. అసలు ఎందుకు చేయాలి? వై వీ నీడ్ టు డూ దిస్? ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. బేసిక్, వెరీ బేసిక్, దట్ ఈస్ ఈజీ అండర్స్టాండింగ్. ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సెండ్ దిస్ డేటా టు ఒక మేనేజ్మెంట్ లేకపోతే ఒక సిఇఓకి డేటాను పంపించాను. ఓకే, హౌ మచ్ సేల్స్ హ్యాపెండ్ అని చెప్పేసి అతనికి ఒక క్వశ్చన్ రైజ్ అయింది. సో ఇక్కడ నేను ఇండివిజువల్ కంట్రీ వైజ్ సేల్స్ ఇలా పంపించాను అనుకో, అతనికి కావాల్సింది ఏంది? హౌ మచ్ సేల్స్, టోటల్ సేల్స్. సో టోటల్ సేల్స్ అతనికి ఎలా చెక్ చేయాలో కూడా తెలియదు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇది యూస్ఫుల్లా? నేను పంపించిన రా డేటా యూస్ఫుల్గా ఉంటుందా అతనికి? అవునా? నేను బేసిక్గా చెప్తున్నా, జస్ట్ సమ్ ఒక్కటే చెప్తున్నా. సో దేర్ విల్ బి No. సో మెనీ థింగ్స్. కరెంట్ మంత్ సేల్స్ ఎంత, ప్రీవియస్ మంత్ సేల్స్ ఎంత, వెన్ కంపేర్ టు ప్రీవియస్ మంత్, కరెంట్ మంత్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, సో వెన్ కంపేర్ టు ప్రీవియస్ డే కరెంట్ డే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దీస్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఇప్పుడు వాళ్ళు కనుక అనుకొని చేయాలనుకున్నారనుకో ఆన్ దట్ రా డేటా, సో ఇట్ విల్ బి నాట్ యూస్ఫుల్ ఫర్ దెమ్. అండర్స్టూడ్? నేను ఏం చెప్తున్నా నా అర్థమవుతుందా? ఎస్, నో? Yes, yes, అండి. Yes, సో sir. Yeah, got it. లైక్ దట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మనం తీసుకొని ఆ రిక్వైర్మెంట్ బేస్డ్ కేపీఎస్ కనుక మనం బిల్డ్ చేసాం అనుకోండి ఇన్ ద డాష్బోర్డ్, లైక్ సారీ గైస్, కరెంట్ డే సేల్స్ ఏంటి, కరెంట్ మంత్ సేల్స్ ఏంటి, ప్రీవియస్ మంత్ సేల్స్ ఏంటి, కరెంట్ ఇయర్ సేల్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఏంటి. సో లైక్ దస్ ఇఫ్ వీఆర్ టాకింగ్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 30 కంట్రీస్లో ఉంది, విచ్ కంట్రీ ఈస్ పర్ఫార్మింగ్ అండ్ విచ్ ప్రోడక్ట్ ఈస్ పర్ఫార్మింగ్ గుడ్. సో లైక్ దిస్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఇఫ్ యూ బిల్డ్ ఇట్, ఓకే, రెడీమేడ్గా వాళ్ళకి బిల్డ్ చేసి కనుక ఇవ్వగలిగాం అనుకోండి, దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఎందుకు అంటే బిజినెస్ ఎటు మూవ్ అవ్వాలనేది డెసిషన్స్ తీసుకునేది ఎవరు? వాళ్ళు. యాజ్ ఏ డెవలపర్ యూ కెనాట్ టేక్ ఎనీ డెసిషన్ కదా. As a developer, you cannot take any decisions. On the raw data, మీకు means you know how to check current day, you know how to check previous day, you know how to compare both and get that percentage of change. You know how to do that one. కానీ అది నీకు తెలిసినంత మాత్రాన ఏమి ఉపయోగం లేదు. ఇట్ హ్యాస్ టు గో టు ద మేనేజ్మెంట్. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ వాళ్ళు డెసిషన్స్ తీసుకోరు. సో ఒకవేళ ఈరోజు సేల్స్ తగ్గింది, ఎందుకు తగ్గింది? there will be n number of reasons. అవి కరెక్ట్ చేసుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఎందుకు మనం డాష్బోర్డ్ చేయాలి, ఎందుకు రిపోర్ట్స్ బిల్డ్ చేయాలంటే టు డ్రైవ్ బిజినెస్ రిజల్ట్స్ విత్ యాక్షనబుల్ ఇన్సైట్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో కొన్ని యాక్షన్స్ని పెట్టుకొని బిజినెస్ని రైట్ సైడ్ మూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు మీన్స్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో వాళ్ళందరూ దే నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. Your responsibility is to build the dashboard so that you are doing it. Their responsibility is take the business in the right way so that they will do it based on your dashboard. Understood? Any question? No, Sir. No, Narendra. Okay. Sir, Sir, one question. Sir. Go on. హాయ్ అండి, యాక్చువల్గా మనకి పవర్ బిఐ సెషన్స్ ఈ రోజు రేపు ఎల్లుండో ఫ్రీ ఉంటాయండి. మీకు సేమ్ లింక్ ఉంటుంది, జాయిన్ లింక్ అనేది. సో నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9059868766. మీకు రేపు ఎల్లుండ సేమ్ లింకే ఉంటుంది. కోర్స్ కాస్ట్ వచ్చి 15,000 అండి, ఫిక్స్డ్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి మనకి అరౌండ్ 2 months పడుతుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే నా నెంబర్ 9059868766కి కాల్ చేయండి. యాక్చువల్గా వాట్సాప్ కొద్దిగా బ్లాక్ అయింది. మీకు ఈ రికార్డింగ్, ఈరోజు జరిగిన రికార్డింగ్ మీకు వాట్సాప్ గ్రూప్లో మన నోటిఫికేషన్ గ్రూప్ ఉంది కదా, అందులో పెడతాను. ఒకవేళ మీరు ఇంతవరకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే నేను మీకు వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇక్కడ మెసేజ్లో పెడతాను, చాట్లో, అందులో జాయిన్ అవ్వండి. మీకు ప్రతిరోజు రికార్డింగ్ అందులో పెడతాను. ఫస్ట్ 3 classes సో పబ్లిక్లోనే ఉంటాయి. మీరు తర్వాత జాయిన్ అయిన తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి సపరేట్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అలాగే ఫ్యాకల్టీ అడ్మిన్గా ఉంటారు, ఏ డౌట్స్ వచ్చినా అందులో చెప్తారు. అలాగే ప్రతిరోజు రికార్డింగ్ వచ్చేసి 1 year పాటు యాక్సెస్ ఉంటాయండి. మీకు
త్రూ సైట్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను నేను మీకు. ఓకే, సో 1 year పాటు మీరు ఎనీ టైం ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఏదైనా డౌట్ ఉంటే అక్కడ అడగవచ్చు. ఓకే, సో నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9059868766 అని. మీకు వాట్సాప్ గ్రూప్ నెంబర్ అంటే కమ్యూనిటీ నెంబర్ లింక్ పెడుతున్నాను ఇక్కడ. మీరు ఆ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. మీకు ప్రతిరోజు రికార్డింగ్ అక్కడ ఉంటుంది. అలాగే మీ జీమెయిల్ ఐడీస్ కూడా, మీ జీమెయిల్ ఐడి చెక్ చేసుకోండి, జీమెయిల్ ఐడి కూడా పెడతాను నేను. సార్ ఇదే కంటెంట్ కొద్దిగా క్లాస్ అయిన తర్వాత కూడా షేర్ చేయరా సార్? షూర్ చేస్తాం. ఓకే అండి, సో ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మీకు ఎక్స్పీరియన్స్ Thank రిలేటెడ్ ఏమైనా క్వారీస్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. Okay, fine. Let's start the questions, guys. Any question? Yeah, actually, this for data visualization, right? To preparing the dashboards Mm. and all. Mm. So the basic, who will preparing this requirement, and like if you said the management required, like monthly reports or weekly reports are కావాలంటారు కదా. So that Mm. kind of basic requirements, who will prepare the product owner only here? See, it depends. Okay, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత యూ విల్ అండర్స్టాండ్ అట్. ఓకే, సో నా ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే, ఇప్పుడు మీరు ఒక బుక్ స్టోర్ పెడదాం అనుకుంటున్నారు. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ యూ విల్ డూ బిఫోర్ కీపింగ్ ఏ బుక్ స్టోర్? మీరు ఏ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేస్తారు చెప్పండి? జస్ట్ డిస్కస్, ఎవరైనా మాట్లాడచ్చు, ఎనీవన్ కెన్ టాక్. Yeah, different subjects. Okay, different subjects of the books, different domains of the book. Those are the main key, and like physics. Wait, you're talking about general library kind of thing, right? స్టేషనరీ బుక్ Oh, స్టోర్. stationery. Okay. So it is like rule books, notebooks, pencils, rubbers, And different objects. We will try to place that one. sir, Papers, A4 size. ఓకే, ఇంకా Area. First we'll check Gift it out items, in anything. college or school Stationery nearby. covers, So we can get the products which suitable for those. sheets, drawing books. Yeah. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం ప్రీ అనాలిసిస్ చేస్తాం బిఫోర్ కీపింగ్ ఏ బుక్ స్టోర్. ఎందుకు చేస్తాం అసలుకి? వై వీ విల్ డూ దట్? Is it successfully run or not? We have to check. To understand the యాక్చువల్లీ market. మనం అనలైజ్ చేసేది ఏంట్రా అంటే, ఇందులో మనం సక్సెస్ అవుతామా లేదా. ఒకవేళ అది Market సక్సెస్ analysis. అవ్వాలి అంటే ప్రీ అనాలిసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఏ ఏరియాలో పెట్టాలి, ఎక్కడ పెడితే మనకి బిజినెస్ బాగా జరుగుతుంది, ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ తీసుకొని రావాలి, ఎవడున్నాడు మంచి సప్లయర్, ఏ కైండ్ ఆఫ్ స్టాక్ మనం ప్లేస్ చేయాలి, ఆ ఏరియాకి తగ్గట్టు ప్లేస్ చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ డూ ఇట్. సో వన్స్ బుక్ స్టోర్ పెట్టిన తర్వాత ఆఫ్టర్ 6 months యాజ్ ఎ ఓనర్ వాట్ యు వాంట్ టు సీ, what you want to understand about your business. Are you getting my point? నేను ఏం చెప్తున్నాను? Yeah. ఇప్పుడు మీరే ఓనర్. సో ఆఫ్టర్ 6 months ఏం చూడాలనుకుంటున్నారు? ఏది మీకు బెస్ట్ ప్రోడక్ట్ ఇప్పటి వరకు సేల్ అయిన ప్రోడక్ట్ ఏంటి? సో ఒకవేళ బుక్స్ తీసుకుంటే ఏ సైజ్ ఆఫ్ బుక్ ఇస్ గోయింగ్ మోర్? ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్, రైట్? కరెంట్ మంత్ సేల్స్ ఎంత, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ సేల్స్ ఎంత? Yeah. Guys, please mute. So all these things we need to see. As a owner, మీరు ఏం చూడాలనుకుంటున్నారు ఒక రిపోర్ట్లో? సో with see, when you go to any company, same thing it will be followed. Okay, వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో they will give the requirement to you. So as a developer you need to build that with Power BI. Understood? Yeah. ఇప్పుడు నేను బిజినెస్ ని ఇంప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా బిజినెస్ నేను బుక్ స్టోర్ ఇంప్రూవ్ చేయాలనుకుంటా. అప్పుడు నేను ఏం చేస్తాను? నాకేం తెలియదు, నాకు బిజినెస్ తెలుసు. ఐ నో హౌ టు రన్ ద బిజినెస్. I don't know all these technical things. At that point of time, I will hire one person to build a report for me. నేనేం చెప్తాను? I will give all my inputs. బాస్, నా డేటా ఇది, నాకు ఇలా కరెంట్ మంత్ సేల్స్ కావాలి, కరెంట్ డే సేల్స్ కావాలి, కరెంట్ ఇయర్ సేల్స్ కావాలి,
అండ్ కంపేర్ టు కరెంట్ మంత్ సేల్స్ ప్రీవియస్ మంత్ సేల్స్ ఎంత ఉంది, కంపేర్ చేసి ఎంత పర్సంటేజ్ గ్రో అయింది, కరెంట్ మంత్ ఏ ప్రోడక్ట్ ఎక్కువ వెళ్ళింది, ప్రీవియస్ మంత్ ఏ ప్రోడక్ట్ ఎక్కువ వెళ్ళింది. ఓకే, సో ఏది వరస్ట్ పర్ఫార్మర్ in all my products, which one is the worst performer, top 5, bottom 5, all these things I will ask to him. You build all these things to me. ఓకే, నేనేం చేస్తాను, ఒక రిపోర్ట్ బిల్డ్ చేస్తాను. రిపోర్ట్ బిల్డ్ చేసిన తర్వాత మీన్స్ నేను కాదు, ఆ పర్సన్ రిపోర్ట్ బిల్డ్ చేసి నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అది ఫైనల్ అయిపోద్దా? నో, రైట్? ఇట్స్ నాట్ లైక్ దట్. ఎవ్రీ డే ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఈవెన్ యాజ్ అ డెవలపర్ మీకు అంతే, యాజ్ ఎ ఓనర్ నాకు అంతే. ఎందుకంటే నేను ఒక రిపోర్ట్ని కనుక చూసాను అనుకోండి, దాని తర్వాత నాకు ఫ్యూచర్లో ఇంకొక కైండ్ ఆఫ్ అనాలిసిస్ని బిల్డ్ చేయాలనిపించింది. అంటే నేను నా స్టాక్ని ఒక 10% ఇంక్రీజ్ చేశాను అనుకోండి, హౌ మచ్ ప్రాఫిట్ ఐ విల్ గెట్, దట్ కైండ్ ఆఫ్ వాట్ ఇఫ్ అనాలిసిస్ ఐ వాంట్ టు డూ అని అనిపించింది నాకు. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ విల్ టెల్ టు ద డెవలపర్ టు బిల్డ్ దట్. నేను నా స్టాక్ని ఒక 10% ఇంక్రీజ్ చేశాను, లేకపోతే నా స్టాక్స్ని 10% సేల్ ఎక్కువ చేశాను. ఈ మంత్లో ₹1,00,000 చేస్తే నెక్స్ట్ మంత్ 1,10,000 చేశాను. 1,10,000 చేస్తే నా ప్రాఫిట్ ఎంత? సో దట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఐ వాంట్ టు సీ ఇన్ మై రిపోర్ట్ అని చెప్పాను. అతను బిల్డ్ చేసి నాకు ఇస్తాడు. సో నా స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ₹1,00,000 ఈ మంత్ సేల్ చేశాను, నెక్స్ట్ మంత్ 1,10,000. నేను 2,00,000 సేల్ చేస్తే నాకు ఎంత లాభం వస్తుంది, అంటే 2,00,000 సేల్ చేస్తే నాకు ఎంత లాభం వస్తుంది, అలాంటి కైండ్ ఆఫ్ అనాలిసిస్ నేను చూడాలనుకున్నా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఇలా ఎవ్రీడే ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో మీకు అప్డేట్ ఇస్తారు, మీరు దాన్ని బట్టి మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇస్ దిస్ క్లియర్? Yes, yes. Yes, Yes, sir. clear. Okay. So can we move to the next slide then? Yes, please. Yes, please. సో వాట్ ఈస్ పవర్ బిఐ అనేది తెలుసుకున్నారు. ఇట్స్ అ రిపోర్టింగ్ టూల్ అండి. ఓకే, నెక్స్ట్ పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో. సో మీన్స్ యూ గైస్ నీడ్స్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఫ్లో. సో పవర్ బిఐ డెస్క్టాప్ సర్వీస్, పవర్ బిఐ గేట్వేస్, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నిటి గురించి కూడా అర్థం మీన్స్ ఐ విల్ బి డిస్కసింగ్ ఇట్. ఓకే, అర్థం చేసుకుంటారు మీరు ఇప్పుడు. సో పవర్ బిఐ డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండి. మీరు ఇక్కడ ఒక రిపోర్ట్ చూసారా, ఈ రిపోర్ట్ని బిల్డ్ చేసేది డెస్క్టాప్లో. వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద రిపోర్ట్ ఇన్ ద డెస్క్టాప్. ఓకే, వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద రిపోర్ట్ ఇన్ ద డెస్క్టాప్. సో ఈ డెస్క్టాప్లో మనం రిపోర్ట్ని బిల్డ్ చేస్తాం. సో పవర్ బిఐ డెస్క్టాప్ ఇస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. సో మరి రిపోర్ట్ని ఎలా బిల్డ్ చేస్తాం? బేస్డ్ ఆన్ వాట్ వీ విల్ బిల్డ్ ద రిపోర్ట్? బేస్డ్ ఆన్ Data. వాట్? డేటా. వెరీ ఇంపార్టెంట్. సో వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్ అండి. Without data, you cannot do anything. Okay, so data will be lying in different data sources like cloud కావచ్చు, like Azure కావచ్చు, whatever it might be, SAP కావచ్చు, SQL కావచ్చు, whatever it might be. సో ఎక్కడైనా డేటా ఉంటుందండి. ఓకే, సో ఆ డేటాని మనం పవర్ బిఐ డెస్క్టాప్కి కనెక్ట్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు ఫెచ్ దట్ డేటా ఫ్రమ్ దట్ పర్టికులర్ సోర్స్. పవర్ బిఐ డెస్క్టాప్లో ఏంటంటే వీ విల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ డేటా కనెక్టర్స్, ఇన్బిల్ట్ డేటా కనెక్టర్స్ ఉంటాయి. ఆ కనెక్టర్స్ని యూస్ చేసుకొని డేటాని ఫెచ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద రిపోర్ట్ ఇన్ పవర్ బిఐ డెస్క్టాప్. వన్స్ రిపోర్ట్ బిల్డ్ చేసిన తర్వాత వాట్ వీ నీడ్ టు డూ, వీ విల్ నాట్ కీప్ ఇట్ విత్ అస్, రైట్? మనతోనే మనం రిపోర్ట్ని పెట్టుకోము. సో వీ నీడ్ టు షేర్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. అందుకనే కదా మనల్ని హైర్ చేసుకుంది. సో వీ నీడ్ టు సెండ్ ఇట్ టు ద యూజర్స్కి ఎలా షేర్ చేయాలి? అవుట్లుక్ నుంచి షేర్ చేయొచ్చు, లేకపోతే వన్ డ్రైవ్ నుంచి షేర్ చేయొచ్చు, లేకపోతే షేర్ పాయింట్లో అప్లోడ్ చేయొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి డన్. బట్ వాట్ మైక్రోసాఫ్ట్ ఈస్ సేయింగ్ ఇస్, ఇఫ్ యూ వాంట్ టు షేర్ ద రిపోర్ట్ ఇన్ ఎ సెక్యూర్డ్ వే with all features, okay, they are providing so many features. Okay, సో అవన్నీ యూస్ చేసుకుంటూ సెక్యూర్డ్ వేలో మీరు ఒక రిపోర్ట్ని కనుక యూజర్కి షేర్ చేయాలంటే దెన్ కైండ్లీ యూస్ పవర్ బిఐ సర్వీస్ అని చెప్తున్నారు. సో కైండ్లీ యూస్ పవర్ బిఐ సర్వీస్. సో పవర్ బిఐ డెస్క్టాప్లో రిపోర్ట్ని పెడతాం, మనం రిపోర్ట్ని బిల్డ్ చేస్తాం. దాని తర్వాత ఆ రిపోర్ట్ని పవర్ బిఐ సర్వీస్లోకి మూవ్ చేసి యూజర్స్కి యాక్సెస్ ఇస్తాం. అండ్ వన్స్ రిపోర్ట్ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత యూజర్స్కి యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ చేసినా కానీ, లేకపోతే మీరు సెలవులో ఉన్నా కానీ నథింగ్ విల్ హ్యాపన్, బికాస్ పవర్ బిఐ సర్వీస్ అనేది క్లౌడ్. సో క్లౌడ్లో వన్స్ రిపోర్ట్ ప్లేస్ చేసిన తర్వాత ఎవ్రీ వన్ విల్ సీ ఇట్. మీరు ఎవరికైతే యాక్సెస్ ఇస్తారో వాళ్ళందరూ చూస్తారు. అంటే మీరు వర్క్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. క్లియర్? ఎనీ క్వశ్చన్? No. Clear. ఓకే, Narendra will take
మనం డేటా ఫర్ a single dashboard will be taking from only one database or different No, data no. sources. It depends అండి. మల్టిపుల్ కాంబినేషన్స్ లో కూడా తీసుకుంటాం. Like Okay, some so data will this fetch it from SQL, from some data will fetch it from flat files, some data will fetch it from cloud. All these things will happen. It's a combination. అంటే ఎవరు మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయరు. అంటే ఒకటే దాంట్లో నుంచి తీసుకోవాలని ఏమి ఉండదు. మన డేటా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఫెచ్ చేస్తాం. ఇప్పుడు ఒక డాష్ బోర్డ్కి మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా కావాలి. పాసిబుల్. యూ కెన్ కనెక్ట్ టు మల్టిపుల్ సోర్సెస్ అండ్ ఫెచ్ ద డేటా. ఓకే, ఇంకొక డౌట్, ఇది 3 లేయర్ ఆర్కిటెక్చర్ టైప్ ఉంటుందా లేకుంటే డైరెక్ట్ మనం ఫెడ్ చేసుకొని అక్కడి నుంచి తీసుకోవచ్చు అండి? 3-layer architecture. What is that? Like in ClickView we have QV, QVDs and workbooks like కదా. Okay. I will come to that one. Okay. What Okay. we need to do here అనేది చెప్తాను నేను. Okay. సరే, ఓకే. I'll come to that one. So any questions? Any other questions, guys? Okay. Fine. So then report ని నేను బిల్డ్ చేశానండి. ఎక్కడ? డెస్క్టాప్లో బిల్డ్ చేశాను. డెస్క్టాప్లో బిల్డ్ చేసి సర్వీస్లోకి మూవ్ చేసి సర్వీస్లో యూజర్స్కి యాక్సెస్ ఇచ్చాను. ఇప్పుడు యూజర్ అనేవాడు ఎక్కడున్న ఫైల్ని చూస్తాడు? సర్వీస్లో ఉన్న రిపోర్ట్ని చూస్తాడా? డెస్క్టాప్లో ఉన్న రిపోర్ట్ని చూస్తాడా? సర్వీస్లో ఉన్నారు. సర్వీస్లో ఉన్న రిపోర్ట్ని యూజర్ వ్యూ చేస్తాడు. డెస్క్టాప్లో ఆ రిపోర్ట్తో మనం ఇంకేం చేసినా కానీ ఈ యూజర్ చూడలేడు, యూజర్తో సంబంధం లేదు. క్లియర్? ఇస్ ఇస్ క్లియర్? Yes, yes. నేను ఈ Yes, sir. ఫైల్ని డిలీట్ చేసినా కానీ నో ప్రాబ్లం, ఎందుకంటే ఆల్రెడీ క్లౌడ్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సేల్స్ డాష్బోర్డ్ని బిల్డ్ చేశాను అనుకుందాం. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, బుక్ స్టోర్ కదా. బుక్ స్టోర్ సేల్స్ డేటానే మీన్స్ ఇట్ విల్ బి దేర్ ఇన్ ద రిపోర్ట్. సో మరి ఈరోజు సేల్స్ ఎప్పుడు చూపించగలుగుతాను నేను డాష్బోర్డ్లో? ఈరోజు నేను ఈరోజు సేల్స్ నేను ఎప్పుడు చూపించగలుగుతాను? వెన్ ఐ కెన్ షో ఇట్ ఇన్ ద డాష్బోర్డ్? సేమ్ డే. సేమ్ డే పాసిబిలిటీస్ తక్కువ. ఎందుకు అంటే క్లోజర్ అవ్వాలి. సేల్స్ క్లోజర్ అయితేనే యూ కెన్ షో ఇట్ కదా. అంటే డైరెక్ట్ మనము ఆటో రీలోడ్ పెట్టుకొని ఫ్రమ్ డేటా సోర్సెస్. దట్స్ దేర్ జనరల్ ప్రాసెస్ ఏంట్రా అంటే ద పాయింట్ హియర్ ఇస్ ఎవ్రీడే సేల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్నటి వరకు చూపించగలుగుతాను. లేదు అంటే రియల్ టైం డేటాను కూడా లోడ్ చేస్తారు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. నేను దాని గురించి కూడా అది తప్పని నేను చెప్పట్లా. ఇన్ జనరల్లీ క్లోజర్ అయ్యేంత వరకు ఎవరు సేల్స్ డేటాను లోడ్ చేయరు. ఓకే. లోడ్ చేసినా కానీ దట్ ఈస్ లైక్ ఏ ఫ్లాష్ అన్నమాట. అంటే దట్ ఈస్ నాట్ యాక్చువల్. ఓకే, దట్స్ నాట్ యాక్చువల్. సో యాక్చువల్ సేల్స్ ఎప్పుడు క్లోజర్ అయిన తర్వాత లోడ్ అవుతాయి. సో క్లోజర్ అయిపోయిన తర్వాత మనం సేల్స్ని లోడ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిపోర్ట్ని బిల్డ్ చేసి యూజర్కి ఇచ్చేసాను. యూజర్కి ఇచ్చినప్పుడు అతను ఎప్పుడు రెగ్యులర్గా ఉన్న డేటాని మీన్స్ లైవ్ డేటాని చూడాలనుకుంటాడు, లైక్ అప్డేటెడ్ డేటాని చూడాలనుకుంటున్నాడు. కరెక్ట్? జనరల్లీ అదే కదా జరిగేది. ఇప్పుడు మీరే యాజ్ ఎ బుక్ స్టోర్ ఓనరు, మీరు నాకు మీన్స్ మీ డేటాని నేను తీసుకున్నాను, మీ రిపోర్టు ఇంకా లాస్ట్ మంత్ వరకే ఉంది, అప్డేట్ అవ్వలేదు. అప్పుడు వాట్ యూ విల్ డూ విత్ దట్ వన్? లాస్ట్ మంత్ డేటా ఆల్రెడీ మీరు చూసారు కదా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? లేకపోతే నిన్నటి డేటా వరకు చూశారు, ఈ రోజు డేటా ఇంకా లోడ్ అవ్వలేదు. సో వాట్ ఈస్ ద పాయింట్? ఆ వాల్యూస్ అంతే ఉంటాయి. కరెక్ట్? అవును. సో ఇప్పుడు నేను డేటాని లోడ్ చేయాలి అంటే ఈ డాష్బోర్డ్ అనేది అప్డేట్ అవ్వాలి విత్ ద లేటెస్ట్ డేటా. ఈ డాష్బోర్డ్ అనేది అప్డేట్ అవ్వాలి విత్ లేటెస్ట్ డేటా. ఒకవేళ నా డేటా లోకల్లో ఉందనుకోండి, సమ్వేర్ ఇన్ ఎ మిషన్ ఇట్ ఈస్ దేర్. ఓకే, సర్వీస్లో రిపోర్ట్ ఉంది. సో రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కదా. దిస్ ఇస్ ఇన్ ద క్లౌడ్, రైట్? దిస్ ఇస్ ద క్లౌడ్ వన్. మీ డేటా అనేది లోకల్లో ఉంది. సో లోకల్లో డేటా ఉంది, సర్వీస్లో రిపోర్ట్ ఉంది. దీస్ టూ ఆర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. ఈ రెండు మాట్లాడుకోలేవు. సో ఈ రెండు కమ్యూనికేట్ చేయాలి అంటే గేట్వేస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీస్ గేట్వేస్ విల్ కాల్ ఇట్ యాజ్ ఆన్ ప్రిమైజ్ గేట్వేస్. సో ఆన్ ప్రిమైజ్ డేటాని మనం రెగ్యులర్ బేసిస్లో లోడ్ చేయడానికి ఈ గేట్వేస్ అనేది హెల్ప్ అవుతుంది అండి. క్లియర్? ఎనీ క్వశ్చన్? క్లియర్.
సో ఇక్కడ సర్వీస్లో మనం రీఫ్రెష్ని స్కెడ్యూల్ చేస్తాము. అంటే రీఫ్రెష్ స్కెడ్యూల్ ఏంట్రా అంటే అలారం మనం ఎలా అయితే సెట్ చేసుకుంటాం మన మొబైల్లో, పలానా పొద్దున్నే 5ంటికి నన్ను లేపు అని. సో దాని పని ఏంటి? అలారం మీరు పెట్టారు, దాని పని ఏంటి? ఇట్ విల్ ట్రిగ్గర్ ఏ సౌండ్, కరెక్ట్? ఇట్ విల్ ట్రిగ్గర్ ఏ సౌండ్, ఆ సౌండ్కి మీరు లెగుస్తారు. అలాగే ఇక్కడ ఏమైద్దిరా అంటే మనం రీఫ్రెష్ని స్కెడ్యూల్ చేసినప్పుడు ఇట్ విల్ ట్రిగ్గర్ ఏ రీఫ్రెష్ని ట్రిగ్గర్ చేసినప్పుడు ఈ గేట్వేస్ యాక్టివేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటా కనుక లోకల్లో ఉంటే గేట్వేస్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంటే రీఫ్రెష్ ట్రిగ్గర్ అయినప్పుడు గేట్వేస్ యాక్టివేట్ అవుతాయి. వన్స్ యాక్టివేట్ అయిన తర్వాత ఇట్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ మీద అది నడుచుకుంటూ వెళ్ళి డేటాను ఫెచ్ చేస్తుంది. ఒకవేళ ఈ గేట్వేస్ లేవనుకోండి, ఇట్ విల్ ట్రై టు కమ్ అవుట్ అండ్ ఇట్ విల్ ట్రై టు కనెక్ట్. సో కనెక్షన్ లేదు, ఆ బ్రిడ్జ్ లేదు, మధ్యలో బ్రిడ్జ్ లేదు. అప్పుడు ఏం చేస్తుంది? అది ఎక్కడికి వెళ్ళాలో తెలియక అది లాస్ట్కి ఎర్రర్ త్రో చేస్తుంది. అండర్స్టూడ్? So it is like a background job, right? I don't know. బ్యాక్గ్రౌండ్ జాబ్. Yeah. కరెక్ట్. మీరు ఏం చేయరు, మీరు జస్ట్ ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటారు, అంటే దాని పని అది చేసుకుంటా వెళ్తుంది. Okay. ఓకే, వెన్ ఎవర్ యూ రీఫ్రెష్ ఇట్ దెన్ ఆటోమేటిక్గా డేటాని ఫెచ్ చేస్తుంది. సో ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఫ్లో గైస్? ఎనీ క్వశ్చన్? If we don't have any updated data, then also it will be refreshed. రీఫ్రెష్ చేసినా సరే వాట్ విల్ హ్యాపెన్? నథింగ్ విల్ కమ్. Okay, same output ఉంటుంది, old output. అంతే ఉంటుంది. కానీ ద Okay. పాయింట్ హియర్ ఇస్ యూ గైస్ నో వెన్ ద డేటా విల్ బి అప్డేటెడ్. Yes. జనరలీ లేట్ అయ్యింది అలా. డేటా లేట్ అవుతుంది. సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక స్కెడ్యూల్ చేస్తామండి. మార్నింగ్ 10 కల్లా రీఫ్రెష్ అవ్వాలి డేటా అని స్కెడ్యూల్ చేస్తాం. కానీ ఒక రోజు మార్నింగ్ 11కి వచ్చింది, 10కి రాలా. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వాట్ యూ విల్ డూ? యూ విల్ బీ గెట్టింగ్ వన్ ఇంటిమేషన్ వయా అవుట్లుక్. మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఈరోజు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాంట్గా రీఫ్రెష్ చేస్తారు. you will not depend on that scheduled refresh. You will go there instantly, you will start the refresh after 11. Understood? That is manual refresh. సో అది ఎప్పుడైనా ఒకసారి జరుగుతుంది. ఓకే, సో ఆ థ్రెషోల్డ్ అనేది మీన్స్ ఆ టైం అనేది కట్ డౌన్ అవుతుంది 100%. ఎప్పుడైనా జరుగుతుంది. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇన్స్టాంట్గా వెళ్ళి రీఫ్రెష్ చేస్తారు. నెక్స్ట్, ఎనీ అదర్ క్వశ్చన్? Okay, good that you guys are interacting. That's good. So let's move to the next one. Okay, so Power BI service will look like this, desktop will look like this Sunday. Okay, so మీకు ఎలా ఉంటుంది అనేది చూపించడానికి I have kept the screenshots. నెక్స్ట్ డెస్క్టాప్. సో డెస్క్టాప్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ మీన్స్ ఈ ప్రాసెస్ ఫ్లోలో డెస్క్టాప్ గురించి మాట్లాడాను, సర్వీస్ గురించి మాట్లాడాను, గేట్వేస్ గురించి మాట్లాడాను. సో ఫస్ట్ వీల్ గో ఇన్ టు ద డెస్క్టాప్ అండ్ వీల్ అండర్స్టాండ్ వాట్ వీ విల్ డూ. ఓకే, సో మీరు డెస్క్టాప్లో వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఫ్లో వీ విల్ ఇంప్లిమెంట్ అనేది చూద్దాం. ఓకే, సో ఐ వాంట్ టు కంపేర్ దిస్ డెస్క్టాప్ ప్రాసెస్ ఫ్లో విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ అండి. సో మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఏ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుందో మీరు చెప్పండి. మీన్స్ వాట్ అండ్ ఆల్ ఆర్ రిక్వైర్డ్ టు బిల్డ్ ఎ బిల్డింగ్? Suitable land, సో ల్యాండ్ foundation, ఈజ్ రిక్వైర్డ్. ఇంకా foundation, ల్యాండ్, Material. planning. Steel, plus pillars, slab. I mean, okay, so with material labor. only you are going to build all these things. So material లోకి నేను ఏమేం పెడుతున్నా అంటే మనీని పెడుతున్నా. with money I can get material, with money I can get labor, with money whatever is required, everything I'm going to get it కదా. Yeah. సో ఇక్కడ ప్లానింగ్, that too approved planning from the government, that is there. So land ఉంది, raw material ఉంది, planning ఉంది, we can start the construction, right? Yes, sir. So building, okay, build plus modify. సో వైల్ బిల్డింగ్ ఓన్లీ మనం ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం దాన్ని ఏం చేస్తామంటే సమ్ బ్రెయిన్ వీ విల్ బీ యూజింగ్ ఇట్. ఓకే, సో టు
ప్రాపర్గా హోల్స్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ఓకే ప్రాపర్గా డిజైన్ చేసి ఉంటుంది. ఓకే, సో వన్స్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఈవెన్ ఇంటీరియర్స్ కానీ ఏదైనా ఎక్స్టీరియర్స్ కానీ ఎవ్రీథింగ్, సో బ్రెయిన్ విల్ బి ఇన్వాల్వ్ దేర్. ఓకే, వీఆర్ గోయింగ్ టు మాడిఫై ఇట్ ప్రాపర్లీ. ఓకే, డిపెండ్స్. ఓకే, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం లాస్ట్లో సేల్ కానీ రెంట్కి కానీ ఇచ్చేస్తాం బిల్డింగ్. సింపుల్ ప్రాసెస్ కదా, కరెక్ట్? Yes, yes. సో నెక్స్ట్ కమ్ టు డెస్క్టాప్. సో ల్యాండ్ ఈజ్ నథింగ్ బట్ టూల్ అండి. ల్యాండ్ ఈజ్ నథింగ్ బట్ టూల్. విచ్ టూల్? పవర్ బిఐ Power టూల్. BI. ఓకే, పవర్ బిఐ టూల్ని మనం యూజ్ చేయబోతున్నాం. నెక్స్ట్ రా మెటీరియల్. ఇక్కడ రా Data. మెటీరియల్, ఇక్కడ రా డేటా. Data. రా డేటా. రా మెటీరియల్ ఎప్పుడైనా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మనకి, సో ఇక్కడ రా మెటీరియల్ వచ్చింది అనుకుందాం. సో ఈ రా మెటీరియల్ సమ్ టైమ్స్ అది రా మెటీరియల్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక కాంక్రీట్ పిల్లర్ని బిల్డ్ చేయాలి. కాంక్రీట్ పిల్లర్ని బిల్డ్ చేయాలంటే ఐ నీడ్ టు మిక్స్ 4-5 రా మెటీరియల్స్, దెన్ ఐ నీడ్ టు ప్రిపేర్ దట్ కాంక్రీట్ కదా, కరెక్ట్? Yes, Nara. దెన్ ఓన్లీ వీ కెన్ బిల్డ్ దట్ కాంక్రీట్ పిల్లర్. కాంక్రీట్ ఫ్లోరింగ్ చేయాలన్నా సరే అంతే. సో యూ నీడ్ టు మిక్స్ అప్. ఓకే, అక్కడ ఏంట్రా అంటే విషయం ఏంట్రా అంటే based on your requirement you are going to modify your raw material. That is a statement. Based on the requirement you are going to modify your Material. raw material. Raw material. అలాగే ఇక్కడ కూడా based on the requirement you are going to transform your data. Based on your requirement you are going to transform your data. Clear? Next, planning is hard అండి. సో వితౌట్ ప్లానింగ్ మీరు కనుక ఏమైనా కన్స్ట్రక్షన్స్ చేశారనుకోండి, సో దానివల్ల యూజ్ లేదు. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ కూడా డేటా మోడలింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, డేటా మోడలింగ్ ఇస్ హార్ట్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద విజువల్స్, మీన్స్ డాష్ బోర్డ్స్ ఆర్ రిపోర్ట్స్ని బిల్డ్ చేస్తాం మనం. ఓకే, రిపోర్ట్స్ని బిల్డ్ చేస్తాం. కానీ ఈ రిపోర్ట్స్ని బిల్డ్ చేసినప్పుడు కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ రిక్వైర్మెంట్స్ ఉండవు. ఇప్పుడు మీ దగ్గర ఒక సేల్స్ డేటా ఉందండి, కరెంట్ మంత్ సేల్స్ కావాలి నాకు. దట్ ఈస్ నాట్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. యూ హ్యావ్ ఎంటైర్ ఇయర్ సేల్స్, కరెంట్ మంత్ సేల్స్ కావాలంటే సో సంథింగ్ వీ నీడ్ టు డూ ఇట్ దేర్ టు గెట్ దట్ కరెంట్ మంత్ సేల్స్. ప్రీవియస్ మంత్ సేల్స్ కావాలి, సో సంథింగ్ వీ నీడ్ టు డూ ఇట్ దేర్. సో దిస్ వన్ ఈజ్ బై యూజింగ్ డాక్స్ వీఆర్ గోయింగ్ టు do the calculations అండి. క్యాల్కులేషన్స్ ని క్రియేట్ చేస్తామండి. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ద డేటా బై యూజింగ్ DAX. గైస్ ప్లీజ్ మ్యూట్, ఎవ్రీవన్ ప్లీజ్ మ్యూట్. So by using DAX we are going to create those calculations. DAX is nothing but data analysis expression. So this is the brain andi. So this is the brain for Power BI. Next, at last, అంటే straightforward requirements లేవు అనుకోండి, at that point of time you need to do some calculation and then you need to show it. Okay, so ఏదైనా సరే straightforward requirements లేనప్పుడు అది alternate గా మనం బిల్డ్ చేసి తీసుకొని రావాలి. So for that one we are going to use the DAX. So at last we are going to share the report to the users. Okay, this is the process which will follow. And ఇక్కడ tool options ని కూడా we are going to use it, that I have not mentioned it. Okay, so tool options కూడా you are going to use it అండి. So tool options is like మీకు ల్యాండ్ కి రిసోర్సెస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ వీ కెన్ మెన్షన్, లైక్ ల్యాండ్ లో ఒక బోర్ వేసారు, వాటర్ పడింది, సో అదొక రిసోర్స్ ఫర్ ద ల్యాండ్ కదా, కరెక్ట్? Yeah. ఎస్ నో? Yes, సో Nara. Yes, అప్పుడు yes. ఏమవుతుంది, ల్యాండ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా, ల్యాండ్ వాల్యూ ఇట్ విల్ గెట్ ఇంక్రీజ్డ్. అలాగే టూల్ ఆప్షన్స్ ని యూజ్ చేయడం వల్ల రిపోర్ట్ విల్ బి ఎన్హాన్స్డ్. గాట్ ఇట్? సో ఇన్ డీటెయిల్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, ఇన్ డీటెయిల్డ్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గురించి మాట్లాడుకుంటాం. దిస్ ఇస్ నాట్ మెటీరియల్ అండి, దిస్ ఇస్ డేటా.
Okay, this is not material, this is data. Okay, so let's move to the screen, this one, desktop. Get data మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి డేటాని ఫెచ్ చేయడానికి గెట్ డేటా యూస్ చేస్తాం. వన్స్ డేటా ఫెచ్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే బై యూజింగ్ మీన్స్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద ట్రాన్స్ఫర్మేషన్స్. పవర్ క్వరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. ఓకే, ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్స్ అవసరం లేదంటే యూ నో నీడ్ టు డూ ఇట్. ఓకే, అవసరం ఉంటే యూ నీడ్ టు డూ ఇట్. ఓకే, దెన్ వీఆర్ గోయింగ్ టు డూ డేటా మోడలింగ్ అంటే ఏంటో కూడా నేను మాట్లాడతాను. ఓకే, ఐ విల్ బీ టాకింగ్ అబౌట్ దస్ వన్ ఎక్స్టెన్సివ్లీ. ఓకే, సో నెక్స్ట్ విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తాం. ఒకవేళ విజువల్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ లేకపోతే క్యాల్కులేషన్స్ క్రియేట్ చేసి బై యూజింగ్ డాక్స్ వీఆర్ గోయింగ్ టు షో దోస్ క్యాల్కులేషన్స్ ఇన్ ద విజువల్స్. వీటితో పాటు మనం టూల్ ఆప్షన్స్ని కూడా ఎక్స్టెన్సివ్గా చూస్తాము టు ఎన్హాన్స్ ద రిపోర్ట్. టూల్ ఆప్షన్స్ని కూడా మనం యూస్ చేస్తామండి. సో వన్స్ రిపోర్ట్ బిల్డ్ చేసిన తర్వాత దెన్ వీ విల్ బీ మూవింగ్ ఇన్ టు సర్వీస్. రిపోర్ట్ని యూజర్స్కి షేర్ చేయడానికి సర్వీస్లోకి వెళ్తాము. దాని తర్వాత రీఫ్రెష్ చేసుకోవడానికి స్కెడ్యూలింగ్ రీఫ్రెష్ మీన్స్ సెట్ చేసుకుంటాము. దాంతోపాటు గేట్వేస్ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటాం టు ఫెచ్ ద ఆన్ ప్రిమైజ్ డేటా ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. వీటితో పాటు రిపోర్ట్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం టు సెండ్ ఆటో ఈమెయిల్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ రిపోర్ట్. ఓకే, ఆటో ఈమెయిల్స్ ఎవరికైనా సెండ్ చేయాలి టు ద యూజర్స్. సో పాసిబుల్ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ యూస్ చేసుకొని వీ కెన్ సెండ్ ఇట్ ఫ్రమ్ పవర్ బిఐ సర్వీస్. సో హౌ వీ విల్ గెట్ జనరల్ మెసేజెస్ వస్తాయి చూసారా ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్. ఈరోజు డెలివరీ ఉంది, ఒక పర్సన్ వచ్చి మీ ప్రోడక్ట్ని డెలివరీ చేస్తాడు. దోస్ ఆర్ ఆటో జనరేటెడ్ మెసేజెస్. సో అలాగే మనం కూడా ఆటో జనరేటెడ్ ఈమెయిల్స్ కూడా సెండ్ చేయొచ్చు ఫ్రమ్ పవర్ బిఐ సర్వీస్ టు ద యూజర్స్. అండ్ ఫ్యూ రీజన్స్ టు లెర్న్ పవర్ బిఐ. ఇట్స్ అ క్విక్ స్టార్ట్ టూల్ అండి, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ కానీ కాన్సన్ట్రేట్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్, కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్ట్రీమ్లైన్ పబ్లికేషన్. వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ పవర్ బిఐ సర్వీస్. మనం లార్జ్ ఫైల్స్ అయినా అందులో పెట్టుకొని వీఆర్ గోయింగ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. రియల్ టైమ్ డేటాని ఫెచ్ చేస్తాం. వీ హ్యావ్ సో మెనీ కాన్సెప్ట్స్ అండి, స్కెడ్యూలింగ్ కావచ్చు, ఆన్ ప్రిమైస్ కావచ్చు, లేకపోతే క్లౌడ్ డేటాను కూడా రీఫ్రెష్ బేస్డ్ డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. ఏ కూడా ఇంప్లిమెంట్ చేశారండి ఇందులో. ఓకే, లైక్ ఆన్ ద విజువల్స్, ఆన్ ఫ్యూ మోడల్స్ ఆర్ ఆల్సో దేర్. అండ్ వీటితో పాటు వీ హ్యావ్ కోపైలట్ ఆల్సో ఇంటిగ్రేట్ చేశారండి. సో కోపైలట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్ ఇన్ డాక్స్ క్వరీస్ కావచ్చు, లేకపోతే డేటా మోడలింగ్ కావచ్చు. సో ఇంకా ఎవాల్వ్ అవుతుంది. So in second part of this particular year, okay, they might launch now only preview stage lone undi. They will make it as a standard. Okay, so at that point of time you guys can use it extensively. Okay, it will be helpful for you guys. Okay, next ability to customize security features andi means ఒక రిపోర్ట్ని మీరు బిల్డ్ చేశారు, ఓన్లీ లైక్ మీన్స్ గ్లోబల్ రిపోర్ట్ని బిల్డ్ చేశారు. ఇండియా యూజర్స్ ఇండియా డేటానే చూడాలి, యుఎస్ యూజర్స్ యుఎస్ డేటానే చూడాలి. అంటే యుఎస్కి సంబంధించిన డేటా మీద బేస్ చేసుకుని ఆ రిపోర్ట్ చూపించాలి. సో ఇండియా యూజర్ వచ్చి యుఎస్ డేటాను చూడకూడదు, యుఎస్ యూజర్ వచ్చి ఇండియా డేటాను చూడకూడదు. బై యూజింగ్ ఆర్ఎల్ఎస్ వీ కెన్ సెట్ దట్ సెక్యూరిటీ. అండ్ ఎప్పుడైతే ఆ యూజర్ లాగిన్ చేస్తాడో ఆ యూజర్ ఇండియా యూజర్ అయితే దెన్ ఆటోమేటిక్గా ఎంటైర్ డాష్బోర్డ్ ఇండియాకి సంబంధించిన డేటా మాత్రమే చూపిస్తుంది. సో దట్ ఈస్ వన్ గుడ్ ఫీచర్ విచ్ ఈస్ అవైలబుల్. ఓకే, ఇట్ హాస్ కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్ అండి. ఓకే, సో వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, ఇక్కడ విజువల్స్ కనబడుతున్నాయి కదా మీకు. ఆర్ యూ ఏబుల్ టు సీ ద విజువల్స్ హియర్? ఎస్, నో? So all Yes, these yes. are the standard visuals and which Power BI లోపల Microsoft has kept it. Okay, ఇవే కాకుండా మార్కెట్ ప్లేస్కి వెళ్ళి కూడా యూ కెన్ గెట్ ద విజువల్స్. ఓకే, దాన్ని ఎలా తీసుకొని వస్తాం ఏంటి అనేది కూడా ఐ విల్ బీ టాకింగ్ అబౌట్ ఇట్ అండి. ఓకే, సో ప్రీ రిక్వజైట్స్ టు లెర్న్ దిస్ పర్టికులర్ కోర్సెస్, స్కిల్ సెట్ వైజ్ నథింగ్ ఇస్ ఆల్ యూ నీడ్. సో స్కిల్ సెట్ వైజ్ ఐ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఎందుకంటే నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఆల్ కాన్సెప్ట్స్ నేను చెప్తాను. ఓకే, సో ఆల్ యూ నీడ్ ఈజ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ గుడ్ డివైస్ అండి. వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్. గుడ్ డివైస్ కనుక మీరు మెయింటైన్ చేయాలంటే మినిమం 8 GB ర్యామ్, విండోస్ 10 అండ్ అబోవ్ ఓఎస్తో యూ నీడ్ టు మెయింటైన్ యువర్ డివైస్. క్లియర్? ఎనీ క్వశ్చన్? సో లెట్స్ కమ్ టు ద కోర్స్ కంటెంట్. ఇక్కడే ఉందండి. ఓకే,
I'll be talking all these concept and this course is aligned with PL 300. Okay, so after this particular course, you can do the certification, but నన్ను అడిగితే మాత్రం certification is not required to everyone. Okay, so people will be not asking it అండి. Okay, so ఒక 100 openings ఉన్నాయి అనుకోండి, ఆల్మోస్ట్ 97 to 98 openings no one will ask, only 1 or 2 openings they will be asking. సో ఫర్ దాట్ వన్ మీరు సర్టిఫికేషన్ చేయాలి అంటే నన్ను అడిగితే వద్దనే చెప్తాను. డేటా కనెక్టివిటీస్ గురించి మాట్లాడతాను, టూల్ ఇన్స్టాలేషన్ కావచ్చు, ఓకే ఓవర్వ్యూ గురించి మాట్లాడతాను. కనెక్షన్ మోడ్స్ వెరీ ఇంపార్టెంట్. సో వీ విల్ బీ హ్యావింగ్ మల్టిపుల్ కనెక్షన్ మోడ్స్. ఓకే, సో ఇంపోర్ట్, డైరెక్ట్ క్వరీ, లైవ్ మోడ్, కాంపోజిట్ మోడ్, ఇవన్నీ ఏంటి వీటి గురించి మాట్లాడతాను. నెక్స్ట్ పవర్ క్వరీ ఎడిటర్కి వెళ్ళిన తర్వాత దిస్ పవర్ క్వరీ ఎడిటర్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా అండి. దెర్ విల్ బీ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ దిస్ పర్టికులర్ క్వరీ ఎడిటర్. ఓకే, సో డేటా సోర్స్ సెట్టింగ్స్, డేటా టైప్స్, okay, refresh users, difference between duplicate reference, column operations, choose and remove ఎలా చేస్తాము, and what is the purpose of it, row operations ఉన్నాయి, sorting, group by. Okay, so how we will combine the data, merge and append queries అంటే ఏంటి. So I'll be talking about joins extensively. Okay, SQL లో మాట్లాడతాను, I'll be talking in Power BI as well. Okay, left outer, right outer, వీటన్నిటి గురించి మాట్లాడతానండి. What are parameters, what is the purpose of fill data, pivot and pivot, okay, columns from example, okay, understanding of M language code and M query functions. Okay, సో వీటి గురించి నేను మాట్లాడతాను. ఓకే, ఎక్స్టెన్సివ్గా మాట్లాడతాను. కండిషనల్ అండ్ కస్టమ్ కాలమ్స్, కంబైనింగ్ డేటా, మెర్జింగ్ అండ్ అపెండింగ్. ఓకే, సో హౌ we are going to combine the data. ఓకే, క్లోజ్ అండ్ అప్లై, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్, డేటా మోడలింగ్ గురించి మాట్లాడతాను, ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా మోడలింగ్, వేస్ ఆఫ్ క్రియేటింగ్ రిలేషన్షిప్స్. ఓకే, సో ఎలా చేస్తాము, ఆటో డిటెక్టింగ్ ఎలా చేస్తాము, క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ యూజెస్ ఏంటి, వీ హ్యావ్ 4 cardinalities, what are the purpose, means what is the purpose of each and every cardinality, 1-to-1 అంటే ఏంటి, many to one, schemas గురించి మాట్లాడతాను, స్టార్ స్కీమా, స్నోఫ్లాక్ స్కీమా, నార్మలైజేషన్, denormalization. This entire data modeling is a data warehousing concept, so which we are using in Power BI నేను మాట్లాడతాను, ఎక్స్టెన్సివ్గా మాట్లాడతాను. నెక్స్ట్ విజువలైజేషన్స్ గురించి మాట్లాడతాను. So I'll be talking about visualizations. Q&A is one of the AI visual అండి. So where you ask a question to the visual, it will give answer in the answer ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ మన్ సేల్స్ అని ఏమన్నా టైప్ చేశారనుకోండి, ఇట్ విల్ గెట్ ద కరెంట్ మన్ సేల్స్ ఫర్ యూ. సో యూ నో నీడ్ టు రైట్ సంథింగ్ దేర్. ఓకే, లాజిక్ ఏం బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. So this will be helpful for the management people and who doesn't know how to means how to write formulas, or how to get the visual, అందులోకి డేటాను ఎలా తీసుకురావాలి, ఇవన్నీ తెలియని వాళ్ళకి దిస్ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే, సో ఇవన్నిటి గురించి మాట్లాడతాను. నెక్స్ట్ టూల్ ఆప్షన్స్ గురించి మాట్లాడతాను, కండిషనల్ ఫార్మాటింగ్, సో పాన్ మేనేజర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఎడిట్ ఇంట్రాక్షన్స్, డ్రిల్ డౌన్, డ్రిల్ త్రూ, సో బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ టూల్ టిప్స్. ఓకే, నావిగేటర్స్, ఓకే, బుక్ మార్క్ అండ్ పేజ్. ఓకే, సో పేజ్ నావిగేటర్. ఓకే, సో యాక్షన్ టైప్స్, వీ హ్యావ్ మల్టిపుల్ యాక్షన్ టైప్స్. షేప్స్ ఏంటి, టెక్స్ట్ బాక్సెస్, బటన్స్ అండ్ ఇమేజెస్, హౌ వీ విల్ సెట్ యాక్షన్ టు ఎ షేప్. ఓకే, how we will set action to a text box. మీరు ఎప్పుడైనా ఒక వెబ్సైట్లో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళిన తర్వాత, మీన్స్ హోమ్ పేజ్ నుంచి వేరే పేజ్కి వెళ్ళారనుకోండి, మళ్ళీ ఆ పేజ్ నుంచి హోమ్ పేజ్కి రావాలంటే మీరు ఏం చేస్తున్నారు, వాట్ యూ గైస్ ఆర్ డూయింగ్? నా క్వశ్చన్ అర్థమైంది, రైట్? వాట్ ఈస్ దట్ అండి? పేజ్ నావిగేషన్ యువర్ టెలింగ్? ఎస్, ఒక పేజ్, హోమ్ పేజ్ నుంచి మీరు వేరే పేజ్కి వెళ్ళారు, మళ్ళీ హోమ్ పేజ్కి రావాలంటే మీరు ఏం చేస్తున్నారు? హోమ్ బటన్ క్లిక్ చేస్తాం. ఓకే, హోమ్ బటన్ క్లిక్ చేయొచ్చు, ఇంకా బ్యాక్ బటన్ క్లిక్ చేయొచ్చు, బ్యాక్ బటన్ క్లిక్ చేయొచ్చు, ఇంకా ఎస్, ఆల్ దీస్ ఆర్ బటన్ బేస్డ్ నావిగేటర్స్ అండి, ఫ్రమ్ వన్ పేజ్ టు అదర్ పేజ్. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడైనా వెళ్ళి చెక్ చేయండి, నెక్స్ట్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు ఆ పర్టికులర్ సైట్ యొక్క లోగో మీద క్లిక్ చేసినా దట్ విల్ టేక్ యూ టు హోమ్ పేజ్. ఆ పర్టికులర్ సైట్ యొక్క లోగో ఉంటుంది. ఓకే, ఆ లోగో మీద క్లిక్ చేసినా ఇట్ విల్ టేక్ యూ టు ద హోమ్ పేజ్. సో అది ఇమేజ్ అనమాట. యాక్చువల్లీ ఇమేజ్ బేస్డ్ కూడా మనం యాక్షన్స్ ఎలా సెట్ చేస్తాం అవి కూడా నేను చూపిస్తాను. ఓకే, సో బుక్ మార్క్స్ అండ్ సెలెక్షన్స్. ఓకే, ఎనేబ్లింగ్ స్మాల్ మల్టిపుల్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ లెజెండ్, రిఫరెన్స్ లైన్ పర్పస్ ఏంటి, ఎర్రర్ బార్స్ ఏంటి. ఓకే, గ్రిడ్ లైన్స్ అండ్ లాక్ ఆబ్జెక్ట్స్. ఓకే, హౌ విల్ చేంజ్ ద థీమ్స్ అండ్ హౌ విల్ గెట్ దోస్ థీమ్స్ ఫ్రమ్ ద మార్కెట్ ప్లేస్ వితౌట్ రైటింగ్ ఎనీ కోడ్. ఓకే, సో హైడింగ్, డూప్లికేటింగ్, క్రియేటింగ్ న్యూ పేజెస్, సెట్టింగ్ RLS. ఓకే,
ఓకే. స్టాటిక్ అండ్ డైనమిక్ బోత్ ఫేస్ గురించి మాట్లాడతాను. హౌ యుల్ సార్ట్ ఏ కాలమ్ బేస్డ్ ఆన్ అనదర్ కాలమ్. అంటే ఒక కాలమ్ని నేను సార్ట్ చేయాలి బేస్డ్ ఆన్ అనదర్ కాలమ్. సో హౌ వి విల్ డూ దట్ వన్. సో వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. నెక్స్ట్ డాక్స్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడతాను. మ్యాథ్ ఫంక్షన్స్, అగ్రిగేటెడ్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్, ఫిల్టర్, టేబుల్, సో టెక్స్ట్ ఫంక్షన్స్, టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్, వీటన్నిటి గురించి మాట్లాడతానండి. వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో లాజికల్ గురించి కూడా మాట్లాడతాను. ర్యాంకింగ్, ఓకే. విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం, ఓకే. క్యాలిక్యులేషన్ గ్రూప్స్ ఏంటి, ఓకే. వేరియబుల్ని ఎలా రాస్తాము ఇన్ ఏ డాక్స్, ఓకే. ఎక్స్టెన్సివ్గా ఐ విల్ బీ టాకింగ్ అండి. ఓకే. సో డాక్స్ క్వరీ వ్యూ పర్పస్ ఏంటి. నెక్స్ట్ దాని తర్వాత సర్వీస్లోకి తీసుకుని వెళ్తాను. సర్వీస్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేస్తాం. సర్వీస్ మీరు యూస్ చేయాలంటే యూ షుడ్ బి హ్యావింగ్ వన్ అకౌంట్ అండి. సో అది మీరు కంపెనీస్ ఈమెయిల్ ఐడి నుంచే అకౌంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. కానీ ద పాయింట్ హియర్ ఇస్, నేను నేను సర్వీస్లోకి మూవ్ అయిన తర్వాత మీకు ఫ్రీ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం మనం. ఓకే. సో ఐల్ బి టీచింగ్ ద ప్రాసెస్ హౌ టు క్రియేట్ అ ఫ్రీ అకౌంట్ వితౌట్ హ్యావింగ్ కంపెనీస్ ఈమెయిల్ ఐడి. ఓకే. అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి వాటి గురించి కూడా మాట్లాడతాను. ఓకే. లైసెన్సింగ్ టైప్స్ ఎలా ఉన్నాయి, సో వాట్ ఆర్ దోస్, దానివల్ల మీకు ఏంటి మీన్స్ మీన్స్ దానివల్ల ఎలా హెల్ప్ అవుతుంది ఒక కంపెనీకి. ఓకే. మీన్స్ లైసెన్సింగ్ ఇస్ నథింగ్ బట్ కాస్టింగ్, రైట్. సమ్ కాస్ట్ యూ నీడ్ టు పే టు గెట్ ద లైసెన్స్. ఓకే. సో ఏదేది ఎంత కాస్ట్ ఉంది, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇంట్రడక్షన్ టు వర్క్ స్పేసెస్. ఓకే. విల్ బీ హ్యావింగ్ షేర్డ్ వర్క్ స్పేసెస్లో విల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ రోల్స్, వ్యూవర్, కాంట్రిబ్యూటర్, మెంబర్ అడ్మిన్, వాటి పర్పస్ ఏంటి. ఓకే. షేరింగ్ అండ్ రివోకింగ్ రిపోర్ట్ యాక్సెస్ టు ద యూజర్స్, హౌ వీ విల్ డౌన్లోడ్ ద పవర్ బిఐ రిపోర్ట్స్. మనం లోడ్ చేసాం సర్వీస్లోకి, రిపోర్ట్ని పంపించాం, అది మళ్ళీ మనం లోకల్లోకి ఎలా తెచ్చుకోవాలి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అనలైజింగ్ ఇన్ ఎక్సెల్ ఆప్షన్. ఓకే. హౌ వీ విల్ ఎంబెడ్ ద రిపోర్ట్. ఓకే. ఎక్స్పోర్టింగ్ ద రిపోర్ట్స్ ఇంటూ పీడిఎఫ్ ఆర్ పీపీటీ. ఓకే. ఎడిట్ ఆల్ పాసిబిలిటీస్. ఓకే. రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ యూజెస్. ఓకే. గేట్వేస్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం. క్రియేటింగ్ డాష్బోర్డ్స్, వాట్ ఈస్ రిపోర్ట్, డాష్బోర్డ్ వర్సెస్ రిపోర్ట్స్, వాట్ ఈస్ రిపోర్ట్, వాట్ ఈస్ అ డాష్బోర్డ్, దాని పర్పస్ ఏంటి. సో వాటన్నిటి గురించి మాట్లాడతాను. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ బీ టాకింగ్ అండి. ఓకే. సో హౌ వి విల్ బిల్డ్ అన్ యాప్ ఆన్ టాప్ ఆఫ్ రిపోర్ట్స్, వీటి గురించి కూడా మాట్లాడతాను. ఓకే. ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఒకటి ఇస్తానండి మీకు. ఓకే. సో ఐ విల్ బీ గివింగ్ వన్ గుడ్ ప్రాజెక్ట్. ఓకే. సో విచ్ ఈస్ హ్యావింగ్ లైక్ రియల్ టైమ్ సినారియోస్ అన్నీ ఉన్నాయి, అన్నీ పెట్టాను అందులో. ఓకే. అన్నీ మిక్స్ చేసి ఐ హ్యావ్ కెప్ట్ ఇట్. ఓకే. సో ఇఫ్ యూ కంప్లీట్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్, డెఫినెట్లీ యూ విల్ బీ గెటింగ్ సమ్ 4 to 5 years of experience. సో నేను ఎండ్ టు ఎండ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ రెస్పెక్ట్ టు పవర్ బిఐ అండి. సో ఎనీ క్వశ్చన్స్? Yeah, Narendra garu, if you can stop that video, if the session is done, we'll ask some questions అండి. ఓకే. షూర్. ఇంకొంచెం ఉంది, లెట్ మీ టాక్. సో పవర్ బిఐ డ్యూరేషన్ వచ్చి 35 to 45 సెషన్స్ అండి, ఫ్రమ్ మండే టు ఫ్రైడే, నో వీకెండ్స్. సో టైం వచ్చి 8 PM to 9 PM. సో ఈరోజు డేట్ వచ్చి 27th, రైట్. సో స్టార్ట్ డేట్ వచ్చి 27. ఓకే. సో కోర్స్ బెనిఫిట్స్, ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంట్రా అంటే, ఫస్ట్ 3 ఫ్రీ సెషన్స్ అండి ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్. సో 3 ఫ్రీ సెషన్స్, యూ కెన్ జడ్జ్. ఓకే. అకార్డింగ్లీ యూ కెన్ టేక్ ద కాల్ అండి. ఓకే. వెదర్ టు జాయిన్ ఆర్ నాట్. ఓకే. రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. వెంకట్ గారు ఆల్రెడీ మీకు అప్డేట్ చేశారు. ఎవ్రీడే రికార్డింగ్ విల్ బీ ప్రొవైడెడ్ ఫ్రమ్ క్లాస్ రూమ్ యాక్సెస్ ఇస్తారు మీకు. సో హీ విల్ బీ లోడింగ్ ద రికార్డింగ్స్ దేర్. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామండి ఫర్ యువర్ బ్యాచ్. వన్ వాట్సాప్ గ్రూప్ విల్ బీ క్రియేటెడ్. ఓకే. సో ఇందాక వెంకట్ గారు పంపించిన లింక్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి. సో దట్ ఈస్ అ కమ్యూనిటీ. ఓకే. సో రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను నేను, బికాజ్ ఐఎమ్ అ రియల్ టైమ్ ఎక్స్పర్ట్. నెక్స్ట్ శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో శాంపిల్ రెజ్యూమేస్ విల్ బీ గివెన్ టు బిల్డ్ యువర్ రెజ్యూమే. ఓకే. ఇది బేస్ చేసుకొని మీ రెజ్యూమేని బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్వ్యూ టాపిక్స్, ఐ విల్ బీ టాకింగ్ అబౌట్ ఇంటర్వ్యూ టాపిక్స్ ఇన్ ద క్లాసెస్ ఇట్ సెల్ఫ్. ఓకే. ఎస్క్యూఎల్ కూడా టీచ్ చేస్తాను. ద ఫండమెంటల్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఐ విల్ బీ టీచింగ్, లైక్ క్లాజెస్ ఏంటి, కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి, జాయిన్స్ కాన్సెప్ట్స్ ఏంటి. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అండి. వీటితో పాటు ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో దట్ విల్ బీ దేర్. ఓకే. ఎస్క్యూఎల్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్, ఆ రికార్డింగ్స్ ఉంటాయి. అవి కాకుండా ఈవెన్ ఎక్స్టెన్సివ్గా ఇంకా మీన్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, వీటి గురించి కూడా రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయండి. ఓకే. దోస్ ఆల్సో ఇట్ విల్ బీ ప్రొవైడెడ్ టు యూ గైస్. ఓకే. ఎవ్రీ వీక్ టాస్క్లు ఇస్తానండి.
So whatever I'm going to teach every weekend task lesson. So I'll be giving tasks on Power BI, SQL both. Okay. So రెండిటి మీద ఇస్తాను. At last I'm going to give one real time project. So నేను ఇందాక చెప్పాను ఇట్స్ అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్స్ తో ఫిల్ చేశాను ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ని. సో ఇఫ్ యూ కంప్లీట్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ కంప్లీట్ ఇట్, సో ఫర్ షూర్ యూ విల్ బి గెటింగ్ సమ్ 4 to 5 years of experience knowledge అండి. And if you are interested to enroll into this particular program, please contact Venkat garu 9059868766. Is this clear? Any question? Any question? Any question? Personal questions, I will take it. So apart from that one, meek emana questions unnaya? Any other questions? No, Day no. to day, we have exercises and the ones you are completed with the sessions and all. See, day to day, the point I here mean, is yeah. every week ఒక 10 concepts అయినాయి అనుకోండి, on top of it I'm going to give the tasks. ఓకే. Okay. సో డే టు డే Okay. ఏంట్రా అంటే మీకు ఒక టాస్క్ అయిపోయినమ్మటే టాస్క్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ ఇచ్చామనుకోండి, వాట్ విల్ హ్యాపన్, యూ విల్ రిమెంబర్ ద కాన్సెప్ట్ ఫర్ దట్ పర్టికులర్ డే అండ్ యూ కెన్ కంప్లీట్ ద టాస్క్. కానీ ఒక 1 week తర్వాత ఇచ్చాను అనుకోండి, మీరు కనుక ఆ రికార్డింగ్ కనుక వినకుండా ఉంటే అది ఎరేజ్ అయిపోద్ది కదా, దెన్ యూ కెనాట్ డూ ద టాస్క్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? Got it. Yeah. Yes. సో అందుకనే వీకెండ్ టాస్క్స్ ఉన్నాయి. ఎందుకు అంటే బికాజ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి రికార్డింగ్స్ వినండి, బాగా వినండి, దాని తర్వాత డూ ద వీకెండ్ టాస్క్. ఓకే. నెక్స్ట్ అండ్ ఐ విల్ బి ఆస్కింగ్ క్వశ్చన్స్ అండి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఇది ఓన్లీ ఇట్ షుడ్ బి లైక్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. ఓకే. సో మీరు నన్ను క్వశ్చన్స్ అడగాలి, నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఏమన్నా క్లాస్లో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ యూ గైస్. ఓకే. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ టాక్. ఓకే. సో మీరు ఏమన్నా క్వశ్చన్ రైస్ చేస్తే ఐ విల్ బి టేకింగ్ దట్ వన్, ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇట్. నేను కూడా క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. సో ఏమన్నా కాన్సెప్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన కాన్సెప్ట్ నేను ఏమన్నా క్వశ్చన్ అడిగాను అనుకోండి, యూ నీడ్ టు బి మీన్స్ ఎలా అంటే యూ నీడ్ టు బి దేర్ టు ఆన్సర్. ఓకే. ద క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇన్ దాట్ వే ఓన్లీ యూ విల్ లెర్న్ ఇట్, అదర్వైజ్ యూ విల్ నాట్ లెర్న్ ఇట్ అండి, ఫర్ షూర్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనీ కోర్స్ ఒక ఫ్యాకల్టీ యొక్క ఎఫర్ట్స్ వచ్చి 10% ఉంటుందండి. ఫ్యాకల్టీ ఎఫర్ట్స్ వచ్చి 10% ఉంటుంది, మిగతా 90% వచ్చి నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి ఉండాలి ఎఫర్ట్. ఓకే. సో మిగతా 90% వచ్చి నేర్చుకునే వాళ్ళ దగ్గర ఉండాలి ఎఫర్ట్. సో ఆ 90% ఎవరైతే ఇస్తున్నారో, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే నేను ఒక 100 మందిని ట్రైనింగ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఈ బ్యాచ్లో ఒక 5 members జాయిన్ అయ్యారు, 5 membersకి ట్రైనింగ్ ఇచ్చాను. అందరూ ప్లేస్ అవుతారా? లేదండి. లేదు. సో Depends on ఒకరిద్దరు ప్లేస్ అవడానికి ఛాన్సెస్, అందరూ ప్లేస్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంది, ఒకరిద్దరు ప్లేస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. 1 to 5 అందరూ ప్లేస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, 1% కూడా ప్లేస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ ఛాన్సెస్ ఎవరి వైపు నుంచి ఉన్నాయి? ఫ్యాకల్టీ నుంచి లేదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Yeah. Yes. మీ yes. ఎఫర్ట్స్ పెట్టేదాన్ని బట్టి ఉంది ఆ ఛాన్స్. సో ఇప్పుడు ఒక పర్సనే 100% ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకున్నాడు, ఆ పర్సన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ప్లేస్ అవడానికి. ఒక పర్సన్ క్లాస్లో అటెండ్ అవ్వలేదు, ఒక 10% అటెండ్ అయ్యాడు, ఎఫర్ట్స్ పెట్టలేదు, సో ఏమీ గుర్తులేదు, సో ఆ పర్సన్ ప్లేస్ అవడానికి ఛాన్సెస్ లేదు. సో నా వైపు నుంచి నేను ఏదైతే చేస్తున్నానో ఎవ్రీథింగ్ ఐ విల్ లోడ్, ఐ విల్ డూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అన్ని లోడ్ చేస్తాను మీకు. ద పాయింట్ హియర్ ఇస్ మీ వైపు నుంచి ఎంత ఎఫర్ట్ ఉంది అనేది పాయింట్ ఇక్కడ. సో దాట్ యూ గైస్ నీడ్స్ టు టేక్ కేర్. సో అందుకనే ఇంట్రెస్ట్ టైమ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ దోస్ టూ, దెన్ ప్లీజ్ ఎన్రోల్. Okay, I will be taking your personal questions. I'm stopping the recording, guys.